దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నట్లరా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన అద్భుతములు ఘనమైనవి. దేవుని బిడ్డలారా గమనించండి. మన యొక్క జీవన గమనంలో అనేక సందర్భాలు మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన కష్టాన్నో, మన శ్రమనో, లేక మన ఆర్థిక ఇబ్బందులను చూసి మనం ఒకంత చింతకు వేదనకు గురైపోతూ ఈ పరిస్థితులను మనం ఎవరు బయటికి తీస్తారు, మనల్ని ఎవరు ఆదరిస్తారు అనుకుంటూ మనం వేదన పడుతూ ఉంటాం. ప్రస్తుత కాలం అందు మనం ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా తగిన ఫలాలు పొందలేనటువంటి పరిస్థితి మన జీవితంలో కనబడతా ఉంది పిల్లరా. దీని అంతటిని బట్టి ఒక చింతతో, వేదంతో, దుఃఖంతో, కృంగుబాటుకు గురైపోతున్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటుండగా దేవుడు ఈ ఉదయకాలం ముందు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. అదేంటంటే, నా అద్భుతాలు ఘనమైనవి అంటారు ఆయన. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అద్భుతమైన కార్యాలు చేయడం అంటూ ప్రారంభిస్తే ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించగలిగిన దేవుడు ఆయన. చూడండి, మారాను మధురంగా మార్చిన దేవుడు ఆయన. అలాగే ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను ఇజ్రాయేలులను నడిపించిన దేవుడు ఆయన. ఎన్నడైనా ఊహించామా, తలంచామా? దేవుని బిడ్డలారా, సముద్రం పాయలవటానికి కృప చూపించిన దేవుడే నీ ముందున్నటువంటి శ్రమ, శోధన, నీ ప్రతి విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుండి కూడా విడిపించి అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మావు, ఆయన ఎందుకు విశ్వసించావు గనక ఆయన నిన్ను తన స్వకీయ దినాంగంగా చేసుకున్నారు గనక నీ పట్ల నేటి దినాన్ని అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా చింతతో, వేదంతో కృంగిపోవద్దు. ఆయన అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగించబోతున్నారు. అట్టి కృప నేటి దినాన్ని మనం అందరం స్వతంత్రించుకుందుగాక. ఆమేన్.